హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. ఇవాళ ఈ వ్లాగ్ అయితే చాలా స్పెషల్. ఇంకా మా తమ్ముడు పెళ్ళి అయింది కదా, ఇంకా మా విలేజ్కి అయితే వచ్చి ఇంకా మా దేవుడి దగ్గర అయితే మొక్కిపించినాం. ఫస్ట్ అయితే ముత్యాలమ్మ తల్లి టెంపుల్ మా విలేజ్లోనే ఉంటుంది. ఇంకా మేము అందరం రెడీ అయ్యి అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా మేమైతే ప్రసాదాలు అయితే లాప్సీ సేమియా రెండు ప్రిపేర్ చేసుకొని ఇంకా కొబ్బరికాయలు అన్నీ తీసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళినాము. టెంపుల్ యొక్క ప్రత్యేకత గురించి మా నాన్నమ్మ అయితే వివరంగా చెప్తుంది, చూడండి. ముత్యాలమ్మ తల్లికి ఫస్ట్ మొక్కుంటే ఏ పనులైనా చేసుకోవచ్చు, అన్ని పనులు మంచిగా జరుగుతాయని మాకు సక్సెస్ అవుతుంది అని మేము జెండాలు కట్టినాము. వేప చెట్టు మంచిగా గుడి కట్టినాము మా స్థలంలోనే, మా ఇంటి ముంగట్నే. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పిల్లలు కానోళ్ళు, పిల్లలు కొడుకులు లేనోళ్ళు అందరు ఏం కోరిక కోరుతారో ఆ కోరిక నెరవేరుతుంది మా ముత్యాలమ్మ తల్లి. అందరికీ మంచిగా దయచేస్తూ పూజలు అంటే తెలియదు కానీ మా తల్లికి మేము ఇంట్లోనే నిలబెట్టుకున్నాము. ఎండి బంగారంతో విగ్రహం చేయించి మా పెట్టెలో దాచుకున్నాం. కానీ అప్పటి వరకు గుడి కట్టలేదు. ఇప్పుడు గుడి కట్టుకుని మంచిగా శుక్రవారం దాకా పూజలు చేస్తాము. అప్పుడు మాకు గుడిసెలు ఉండేవి, తాటికమ్మల గుడిసెలు కప్పుకున్నాము. ఆ గుడిసెలోనే మాకు బీరువాలు లేవు, ఏమో అదే సిమెంట్గా ఇల్లు లేదు, కానీ చిన్న చిన్న పెట్టెలు ఉండే. ఆ పెట్టెల్లో తల్లికి విగ్రహం చేపించి అందులో పెట్టుకొని శుక్రవారం నాడు ఆవు పెండతోని ఇళ్ళకి ముగ్గేసుకొని ఆవు పంచకము ఇల్లంతా చల్లుకొని మేము మంచిగా తల్లికి ఆ పెట్టెల నుంచి బయట తీసి 2 కొబ్బరికాయలు కొట్టి కుంకుమ పసుపు పెట్టి కొబ్బరికాయ కొట్టి మేము లాప్సీ వండుతాము, ఖీర్ వండుతాము, తల్లికి దండం పెట్టుకుంటాము. ఆ తెల్లారి 3 గంటల నుంచి మళ్ళీ మంగళవారం రోజేమో 3 గంటల నుంచి ఏటలు తీస్తాము. మన ఏటకు బొట్టు పెడతాము. దసరా కల్లానే చేస్తారు కదా నాన్నమ్మ? దసరా కల్లటి చేస్తాం. అప్పట్లో 3 గంటల నుంచి తర్వాత పొద్దుగాల నుంచి 11 గంటల దాకా ఇల్లంతా అలుక్కుంటాం, చుట్టాల పిలుచుకుంటాం, ఆడపిల్లల పిలుచుకుంటాం. అన్నీ చేసుకున్నాక 3 గంటల తర్వాత ఏటలు తెస్తాము. ఏటకు బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రుద్ది. సరే కానీ ఇప్పుడైతే ఒక పాట పాడు నాన్నమ్మ. ದಂಡಿಯಾಡಿ ನರಳಿರೋ ಬಾಗೆ ಮಾಬೇಡಿ ರೀ ದಂಡಿಯಾಡಿ ನರಳೆ ಬಾಗೆ ಮಾಬೇಡಿ ಬೇಟಿಯಾಡಿ ಜಾತೆರ ಬೇರಾರಿ ಗೊರೆಸೆ ಅಂದುಕೇನೆ ಅವರೇಚ ಬೇಟಿ ಜಾತೆರ ಬೇರಾರಿಯೇ ತೊಳೆದಾಡಿ ನರಳಿ ರೇ ಬಾಗೆ ಬೇಟಿ ಜಾತೆರ ಬೇರಾರಿಯೇ సరే కానీ ఇంకోటి పాడినా. మాళాళియే మేరా మాతే మతీరో పూలగే మాళాళియే మేరా మాతే మతీ फूल गरीबे ने बाटी देरिए मेरा माते मोती रो फूल वांजुवन बेटा देरी मेरा माते मोती. చాలా బాగా పాడావు నానమ్మ, కానీ కొంచెం ఒక్క పాట అయినా తెలుగులో పాడు. వారము నాడు శుక్రవారము నాడుగు నీకు పూజలు తల్లి ఓ ముత్యాలమ్మ, నీకు పూజలు తల్లి ఓ ముత్యాలం. వారము నాడు మంగళవారము నాడు నీకు పూజలు తల్లి ఓ ముత్యాలం, నీకు వందనాలమ్మ నా ముత్యాలమ్మ, నీకు దండాలమ్మ నా ముత్యాలమ్మ. జై ముత్యాలమ్మ తల్లికి జై. ఇలా అయితే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత మేము ప్రసాదాలు చేసుకొచ్చిన కదా, లాప్సీ ఇంకా సేమియా, అవైతే అందరికి ఇంకా పంచుతున్నా. ఇంకా అందరు మా పెద్దవాళ్ళు అందరూ అంటే మా నాన్నమ్మ వాళ్ళు, మా తాతయ్య వాళ్ళందరూ అక్కడ ఉన్నారు కదా. మా కొత్తగా పెళ్ళైన మా తమ్ముడు మా మరదలకి అయితే అందరు కాళ్ళు మొక్కి బ్లెస్ చేసిర్రు. మంచిగా అనిపించింది ఈ మూమెంట్ అయితే. ఇంక అందరు ఒకటే దగ్గర రిలేటివ్స్ అందరూ ఉండే
వచ్చేసరికి ఇంకా మా తాత చూడండి ప్రసాదాలు అందరికి ఎట్లా పంచుతున్నాడో. తను వచ్చేసి మా నాయనమ్మ, ఇంకొకటి మా నాయనమ్మ, ఇద్దరు నాయనమ్మలు అవుతారు అనమాట. ఇంకా కొత్త కపుల్స్కి అందరూ బ్లెస్సింగ్ చేసి మంచిగా దీవించినారు. ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఇంకా మారమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళినాము. టెంపుల్ అంటే అది ఎక్కడనో కాదు, అది కూడా మా విలేజ్ లోనే, అంటే మా పెద్దనాన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉంటది. స్టోరీ మొత్తం మా నాన్నమ్మ డీటెయిల్ గా చెప్తుంది. మా తల్లి మా పెద్దోళ్ళ ఇంట్లో ఉంటుంది, మా పెద్ద మామ ఇంట్లో. అక్కడ పోయి మళ్ళీ మా మనవాడి పెళ్లి కొడుకుకు పెళ్లి కూతురు ఇద్దరికి తీసుకెళ్ళి, కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి తీసుకెళ్ళి అక్కడికి తీసుకుపోయి ఆమెకు దండం పెట్టించి ఎండి కొబ్బరి ఒక జత కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ పెట్టి ఆమె దండం పెట్టించుకొని ఆమె పాదాలు మొక్కొని మళ్ళీ వచ్చేస్తే ఎంతో ముక్తి కలుగుతుందని అక్కడ తీసుకుపోయి దండం పెట్టించుకొని వచ్చేసి తులజాభవాని, మారమ్మ, పెద్దమ్మ, మంత్రాలమ్మ, గంగమ్మ, గౌరమ్మ అన్ని తల్లులు 7 మంది తల్లులు అంట. మాకు తెలియదు కానీ ఆమెను చెప్పి విగ్రహాలు పెట్టి పెట్టెలా దాచిపెట్టిండు తాటి గుడిసెలా. అయితే ఆయన చెప్పిన ప్రకారంగా మేము పూజలు చేసుకుంటా ఇంతకాలము. ఇప్పుడు మా పిల్లలకు కూడా మేము చెప్పుకుంటా వాళ్ళతోని పూజలు చేపిస్తున్నాము. ఇప్పటికీ మంచిగా జరుగుతుంది, మంచి పొజిషన్లోనే ఉన్నాము. ఆ తల్లి మహిమ. సరే కానీ నానమ్మ మేరమ్మ తల్లి గురించి ఒక పాట పాడవా? దోళి దేళే వాళియే మేరామా हाथे मोतीरो फूले धोली देले वालिए मेरा आमा हाथे मोतीरो फूल एक टहांगे मागड़ेला वालिए मेरा आमा हाथे मोतीरो फूले पहिट कोंगू वालिए मेरा माँ हाथे मोतीरो फूल सहड़े बोटू वालिए मेरा माँ हाथे मोतीरो फूल पहिट कोंगू वालिए मेरा माँ हाथे मोतीरो फूल छूटे को वालिए मेरा माँ हाथे मोती इरो फूले को पूतो ने खले ए मेरा माते मोतीरो फूल हाथे मातरे सुले वाली मेरा माते मोती ఇక్కడేంటి వాయిస్ చేంజ్ అయింది అనుకుంటున్నారా? ఇదైతే వేరే నానమ్మ పాట పాడింది. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా మట్టి దగ్గరికి అయితే వచ్చినాం. నానమ్మ మట్టి దగ్గర పాడతారు కదా ఆ పాట, నువ్వు ఎప్పుడు పాడతావు కదా, అది ఒక్కసారి పాడవా? ఏను మానది జలో తో బెలో రామే తారాటూటి ఏను మాలో తుటు రామే తారాటూటి ఏను మానే తుటు తో బెలో తుటు రామే తారాటూటి ఏను మానే टांगे तोड़ारू रामे तोराटू उठिए नमान हेट कर रही है तारा टूटिए नमा आने टांगे तोड़ारू रामे तोरा टूटिए नमा आने गेले मालारू रामे ताराटू ಟಿಯೇನು ಮಾನಗಳೇ ಮಾಳರು ರಾಮೆ ತರಾಟು ಟಿಯೇನು ಮಾ ಆನೆ ಕಾಕೆ ಜೋಳಿರು ರಾಮೆ ತರಾಟು ಟಿಯೇನು ಮಾನೆ ಹಾತೆ ಮಾಸೋಟರು ರಾಮೆ ತರಾಟು ಟಿಯೇನು आने जग दिन साईरे रामे तराटू उठिए नुमा
వేడే బూడిలో రామ తరటు టియేను మాన వేడే బూడిలో రామ తరటు టియేను మా అనసడే బోటురు రామ తరటు టియేను మా అనసడే బోటురు రామ తరటు అసలు మట్ట అంటే ఏంది, దాని వెనుక స్టోరీ అయితే మా నాన్నమ్మ చెప్తుంది వినండి. దేవుడు ఆయన మీద వచ్చేసిండు జల్లుగా. ఎవరు మీ మామ? ఆ మామకు తండ్రి మా ముత్తాత, స్పీడ్ ఎక్కడి నుంచి? మా ముత్తాత ఆయనకు పెళ్లి కాకముందే దేవుడు వెంకటేశ్వర్లు ఆయన మీద కూర్చున్నాడు. అయితే ఆయనేమో ఆయన ఏం చెప్తే అది అయింది. అందుకని ఆయన చనిపోయినాక ఆయన పూలు అనేది ఉంటుంది, కాలబెట్టినాక పూలు అంటే బొక్కలు ఉంటుంది కదా, ఆ బొక్కలు తీసుకుపోయి అక్కడ సమాధి కట్టి ఆ సమాధికి దండలేసి ఆ సమాధి అక్కడ నిలబెట్టి ఆయనకు పూజ చేసుకుంటాము. దానిని అయితే ఇంకా మేము మట్ట అని అంటాము. అక్కడ ఇంకా మొక్కిన తర్వాత ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయినాం. ఇవాళ బ్లాగ్ అయితే ఇది. బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తా. చలో ఇంకా ఇలాంటి ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయిన, పెళ్లి వీడియో అయితే మన ఛానల్లో ఆల్రెడీ పెట్టేసిన, చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చూసేయండి. Gerla.